ఓకే. వచ్చారా? సో, మార్కెట్ చూసుకుంటే ఈరోజు మనకి డే 2 10K ఛాలెంజ్ టు 60K ఛాలెంజ్‌కి 10K టు 60K ఛాలెంజ్‌కి డే 2 అనమాట. సో, ఈరోజు మార్కెట్టు నిన్న చూసుకుంటే మనకి ఒక ₹700 అయితే ప్రాఫిట్ వచ్చింది. బ్రోకరేజ్ ఛార్జ్ పోగా ఒక 636 ఎంతో గాని వచ్చిందనమాట. సో, ఈరోజు మార్కెట్టు ట్రేడ్స్ అయితే చేయడం జరిగింది. సో, మార్కెట్ చూసుకుంటే మార్నింగ్ నుంచి ఫాల్ అయితేనే వచ్చింది. కానీ ఇక్కడ మనకి ఫాలింగ్‌లో మనకి లాసెస్ అయితే వచ్చాయన్నమాట. సో, ఆ లాసెస్‌ని రికవర్ చేసుకుంటూ మళ్ళీ నేను ఒక ₹200 అయితే ప్రాఫిట్ అయితే తీయగలిగాను. దగ్గర దగ్గర నా లాసెస్ 4000 వరకు లాసెస్ అయితే వచ్చినాయి. సో, ఆ లాసెస్ అన్నిటిని కవర్ చేసుకొని ఒక ₹200 అయితే ప్రాఫిట్ తీశాను. కానీ ఇక్కడ బ్రోకరేజ్ ఛార్జెస్ ఏదైతే ఉన్నాయో అవి మనకి 400 వరకు అయితే బ్రోకరేజ్ ఛార్జెస్ అయితే అయినాయి. సో, మనకి ఇక్కడ ప్రాఫిట్ 200 వచ్చినప్పటికీ ఆ బ్రోకరేజ్ ఛార్జెస్ 400 ఉన్నప్పటికీ మనకి ఇంకా 200 అనేది లాస్ అని చూపించింది ఈరోజు ట్రేడింగ్‌లో. అలాగే నిన్న వచ్చిన 600లో ఈ 200 కూడా పోతే మనకి ఇంకా 400 ఫైనల్ ప్రాఫిట్ 10Kకి ఇంకా మనకి 400 ప్రాఫిట్ ₹400 అనేవి ప్రాఫిట్‌లో ఉన్నట్టనమాట ఈ 2 డేస్‌లో. సో, నేను ఎలా చేశానంటే ట్రేడింగు ఈరోజు మార్కెట్ అయితే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ చూసేటప్పటికి సెల్ సైడ్ క్యాండిల్ కనిపించింది. కనిపించినప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ క్యాండిలే ఒక బిగ్ క్యాండిల్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ కాస్త సైడ్ వేస్‌లో ఉంటుంది. మళ్ళీ మార్కెట్ రివర్స్ అవుతుందన్న టైంకి మళ్ళీ రివర్సల్ అవుతుంది. సో, మళ్ళీ రివర్సల్‌లో చూసుకుంటే బిగ్ క్యాండిల్ పడుతుంది. మళ్ళీ తర్వాత సైడ్ వేస్‌లో చిన్న చిన్న క్యాండిల్స్ సైడ్ వేస్‌లోకి వస్తున్నాయి. దాని తర్వాత మళ్ళీ పెద్ద క్యాండిల్ పడుతుంది. మళ్ళీ సైడ్ వేస్‌లోకి అయితే వస్తుంది. సో, మార్కెట్ టోటల్‌గా ఈ రోజంతా కూడా ఇదే సినారియో జరిగింది. దీనివల్ల ఏంటంటే ఎంట్రీస్ తీసుకున్నప్పటికీ ఎక్కువ ప్రాఫిట్ కోసం వెయిట్ చేయకూడదు. అలాగే ఎక్కువ పాయింట్స్ కోసం వెయిట్ చేయకూడదు. సో, నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ 3 ట్రేడ్స్‌లో అలాగే 3కే కాదు క్వాంటిటీ మరి ఎగ్జిట్ అవ్వడం, మళ్ళీ ఎంట్రీ తీసుకోవడం. అంటే మనకి లాస్ వచ్చింది, మళ్ళీ ఎంట్రీ తీసుకోవడం. లాస్ వచ్చింది, మళ్ళీ ఎంట్రీ అలాగా 3 ట్రేడ్‌లు చేశాను. దాని తర్వాత ఇంకొక 2 ట్రేడ్‌లు కూడా అలాగే చేసిన తర్వాత అప్పుడు నాకు ఒక వచ్చింది. ఎక్కువ క్వాంటిటీ అలాగే ఎక్కువ లాట్లు తీసుకోకూడదు. 2 ఎక్కువ పాయింట్ల కోసం వెయిట్ చేయకూడదు ఈ మార్కెట్‌లోని. సో, అప్పుడు నేనేం చేశానంటే తక్కువ పాయింట్స్ దగ్గర ఎగ్జిట్ అయిపోయి నా లాసెస్ ఏదైతే ఉన్నాయో 4000ని వాటిని నేను రికవర్ అయితే చేసుకున్నాను. అంటే 4000 అంటే బ్రోకరేజ్ ఛార్జెస్‌తో కలిపి. సో, ఆ రికవర్ అయితే చేసుకున్నాను. సో, అప్పుడు మనం యాప్‌లోకి వెళ్ళి చూద్దాం. ఓకే. ఆర్డర్ బుక్‌లోకి వెళ్ళి చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ఓవరాల్ P&L చూసుకుంటే ₹218 ఉంది. పొజిషన్స్ ఏంటంటే 5 ఉన్నాయి. సో, ఫస్ట్ ట్రేడ్ తీసుకుంటే ఫస్ట్ 20 క్వాంటిటీతో సెన్సెక్స్‌లో ట్రేడ్ అయితే తీసుకున్నాం. మనకు అక్కడ లాస్ అయితే కనిపించింది. దాని తర్వాత మళ్ళీ ఇంకొక క్వాంటిటీ తీసుకొని మళ్ళీ ఇంకొక ట్రేడ్ అయితే చేయడం జరిగింది. అక్కడ ఓవరాల్‌గా ₹2690 అయితే లాస్ అయితే వచ్చింది. తర్వాత మళ్ళీ సెన్సెక్స్‌లోనే కాల్ సైడ్ ఆప్షన్ తీసుకున్నాను అనమాట. సో, అది నాకు 800 వరకు లాస్ అయితే వచ్చింది. మళ్ళీ రెండో ట్రేడ్ అయితే తీసుకున్నాను. అది కూడా నాకు లాస్ రికవర్ అయినట్టు అయ్యింది. మళ్ళీ 800 మైనస్ వచ్చేసరికి నేను స్టాప్ లాస్ అనేది ఎక్కడైతే ఎంట్రీ తీసుకున్నానో ఆ దగ్గరలో పెట్టడం వల్ల నాకు ఆ ప్రాఫిట్ ఆ ₹834 అయితే ఉండిపోయిందనమాట. సో, దాని తర్వాత అయితే ఇంకొక ట్రేడ్ అయితే తీసుకున్నాను. ఆ ట్రేడు నాకు దగ్గర దగ్గర ₹1000 లాస్‌ని రికవర్ చేసి 87 మైనస్ అయితే వచ్చింది. దాని తర్వాత మళ్ళీ దాన్ని ట్రేడ్ తీసుకోవడంతో అక్కడ నాకు ₹2130 అయితే వచ్చింది. దాని తర్వాత కాల్ సైడు సెన్సెక్స్‌లోనే ట్రేడ్ తీసుకున్నాను. అదొక ₹1000 వచ్చింది. దాని తర్వాత సెన్సెక్స్‌లోనే పుట్ సైడ్ అయితే ఒక కాల్ తీసుకున్నాను. అది 531 వచ్చింది. ఓవరాల్‌గా ₹218 అయితే ప్రాఫిట్ వచ్చింది. కానీ ఇక్కడ మనం చూసుకుంటే పొజిషన్స్‌లో ఫండ్స్‌లో చూసుకుంటే మార్జిన్ అయితే ₹494 అయితే మనకి కట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే మనం ట్రేడ్స్ అయితే ఎక్కువ చేసాం. సో, చేసేసరికి ఖచ్చితంగా బ్రోకరేజ్ అయితే తీసుకుంటాడు. మెయిన్ ఈ బ్రోకరేజ్ అనేది కట్ చేయాలి. మనం ఈ ట్రేడ్స్ అయితే ఏంటంటే వాలటాలిటీ వల్ల మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి 800, 900 ఫస్ట్ లాస్ చూపిస్తుంది.
అక్కడ మనం ఎంట్రీ ఎగ్జిట్ పెడదామన్నా ఆల్రెడీ 900 వచ్చేసింది. సో అప్పుడు మనం ఎగ్జిట్ పెట్టేసరికి ఇంకా లాస్ వచ్చేసరికి నేను డైరెక్ట్గా ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. స్టాప్ లాస్ పెట్టే టైం కూడా ఇవ్వకుండా మార్కెట్ అనేది రివర్స్ అవుతుంది. సో అందువల్ల నేను ఈరోజు స్టాప్ లాస్ అయితే పెట్టలేకపోయాను. ఎందుకంటే అందుకే ఎక్కువ కూడా స్టాప్ లాస్ని తీసుకోవడం జరిగిందనమాట. అదే మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత మార్కెట్ కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఆ టైంలో మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక ఒకవేళ రివర్స్ అయినా మనం పెట్టిన ఒక 500 ఆర్ 600 రూపీస్ మాత్రం లాస్ అవ్వగలం. కానీ ఇలా జరుగుతున్నప్పుడు మనం ఏం చేయలేం, డైరెక్ట్గా ఎగ్జిట్ అవ్వాల్సిందే. సో దాని తర్వాత ట్రేడ్స్ అనేవి నాకు అనుకూలంగా జరగడంతో సో ఈరోజు నేనైతే లాస్ అయితే అవ్వకుండా ఒక 200 లాస్తో 4000 రూపీస్ లాస్ని ఒక 200 లాస్తో కవర్ చేయగలిగాను అనమాట. సో ఇది నేను ఈరోజు చాలా రిస్కీ ట్రేడ్స్ అయితే చేశాను. సో రేపు మార్కెట్లో ఇలాంటి రిస్కీ ట్రేడ్స్ని అవాయిడ్ చేయాలని చూస్తున్నాను, కానీ ఒక్కోసారి అవ్వట్లేదు, ఒక్కోసారి అయితే దొరికేస్తున్నాను అనమాట. సో ఇది ఛాలెంజ్ కింద పెట్టుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి రిస్కీ ట్రేడ్స్ని అయితే దూరం అయితే చేసుకోవాలి.